హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకు TSPSC నుంచి మహిళా శిశు సంక్షేమ అధికారి పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇంతకుముందే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ ఏంటి అనే డీటెయిల్స్ అయితే చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనం TSPSC వెబ్సైట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక వెబ్ నోట్ అయితే కనబడుతుంది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లయితే కనబడుతుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు అయితే నోటిఫికేషన్ PDF ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ చూసినట్లయితే జనరల్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి మీకు నోటిఫికేషన్ PDFలో కనబడుతుంది. సో టోటల్ ఇక్కడ మనం చూసినట్లయితే 23 వేకెన్సీస్ కానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించి సో ఈ మంత్ 13 నుంచి అదేవిధంగా నెక్స్ట్ మంత్ 10th లోపు మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించి ఓన్లీ మహిళా అభ్యర్థులు మాత్రమే వీటికైతే అప్లై చేసుకునే విధంగా అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు, క్వాలిఫైడ్ ఉమెన్ అప్లికెంట్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకు సంబంధించి ఓన్లీ ఉమెన్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల వివరాలు చూసినట్లయితే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇవి మనకు జోనల్ వైజ్ పోస్టులు. మల్టీ జోన్ 1 కింద మనకు 17 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా మల్టీ జోన్ 2 కింద 6 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 23 వేకెన్సీస్ కానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించినటువంటి ఏజ్ కనుక చూసినట్లయితే 18 to 44 ఇయర్స్ అనేటువంటి మీకు ఏజ్ ఉండాలి. సో స్టార్టింగ్ శాలరీ కనుక చూసుకున్నట్లయితే 51,320 రూపీస్ తోటి మీకు బేసిక్ పే అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చాలా మంచి నోటిఫికేషన్. సో వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ మనకు 10 టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీకు ఏ సబ్జెక్ట్ తోటి క్వాలిఫికేషన్ ఉన్నా కూడా వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్ కనుక చూసినట్లయితే ఏ బ్యాచులర్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ ఆర్ సోషల్ వర్క్ ఆర్ సోషాలజీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇది ఉన్న మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ లేకుంటే ఇక్కడ చూసినట్లయితే BSc ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ మీరు అప్లై చేసుకోవచ్చు. BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ అని చెప్పేసి ఇట్లా మెన్షన్ చేయడం జరిగింది. ఇట్లా చాలా టైప్ ఆఫ్ సబ్జెక్టులతో మీరు BScలో ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టులు కనుక మీరు మీ యొక్క డిగ్రీలో ఉన్నట్లయితే వీటికి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మీరు నోటిఫికేషన్ PDFను డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి చూసిన తర్వాత ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ కనుక మీకు ఉన్నట్లయితే వీటికి మీరు అప్లై చేసుకోండి. సో వీటికి సంబంధించి ఇంకా అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ క్వాలిఫికేషన్ కూడా మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ కనుక చూసినట్లయితే 18 నుంచి 44 సంవత్సరాలు అనేది ఏజ్ ఇచ్చాడు. సో వాటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వాటితో పాటుగా సో మనకు రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. సో వాటిని కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు కనుక చూసినట్లయితే 200 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఇవ్వడం జరిగింది. 120 రూపీస్ అనేది మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు సపరేట్ ఉంది. అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి సపరేట్గా ఉంది. 120 ప్లస్ 200 అంటే 320 రూపీస్ అనేటువంటిది మనకి ఇక్కడ ఫీజు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ ఫీ వచ్చేసి చూసినట్లయితే మీరు ఆన్లైన్లో వీటికైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ నెల 13వ తారీఖు నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు TSPSC వెబ్సైట్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మల్టీ జోన్ 1 కింద మనకి ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయని కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి మల్టీ జోన్ 1 కింద ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీది ఏ జోన్ కింద వస్తుంది. అదేవిధంగా ఇవి మల్టీ జోన్ 2 కింద ఉన్నటువంటి వేకెన్సీస్. సో మీ డిస్ట్రిక్ట్ అనేది ఏ జోన్ కిందకి వస్తుంది, అక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా మీరు నోటిఫికేషన్ PDFలో అయితే చెక్ చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్, మంచి శాలరీ ఉంది కనుక సో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ కనుక మీకు ఉన్నట్లయితే కంపల్సరీ అప్లై చేసుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు బ్రేకప్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. అంటే ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకసారి వీటిని జూమ్ అవుట్ చేస్తున్నాను 1 సెకండ్. సో మీరు ఇక్కడ చూడవచ్చు స్క్రీన్ పైన చూసినట్లయితే టోటల్గా మనకు OCలో ఎన్ని ఉన్నాయి, EWSలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇట్లా మనకు బ్రేకప్ వేకెన్సీస్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. టోటల్గా వేకెన్సీ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఒకసారి అయితే వీటిని చెక్ చేయండి. అండ్ అదేవిధంగా ఇక్కడ పేమెంట్ మోడ్ ఏ విధంగా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ 2 పేపర్స్ అయితే మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అని చెప్పేసి జనరల్ ఎబిలిటీస్ అని చెప్పేసి ఇచ్చారు. 150 మార్క్స్ అయితే ఉంది. సో 150 మినిట్స్లో 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో పేపర్ 2 కనుక చూసినట్లయితే ఇది కామన్ ఫర్ ఆల్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాంకర్డ్ సబ్జెక్ట్ అంటే సో అందరికీ ఉండేటువంటి డిగ్రీ లెవెల్ సబ్జెక్ట్ మీద మీకు దీనికి సంబంధించినటువంటి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 450 మార్క్స్ అంటే ఇక్కడ ఒక క్వశ్చన్కు సో పేపర్ 2లో 2 మార్క్స్ ఉంటాయి, 300 మార్క్స్ అనమాట. సో ఇది 150 మార్క్స్, దట్ ఈస్ టోటల్గా చూసినట్లయితే 450 మార్క్స్ మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో వీటికి సంబంధించి ఇక్కడ మీకు డీటెయిల్ సిలబస్ కూడా ఇచ్చాడు. సో మన పేపర్ 1లో ఏమేమి ఉంటాయని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. జనరల్గా మనకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లో ఉన్నటువంటి ఇక్కడ 13 టాపిక్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. 10th లెవెల్ మీకైతే క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. వాటిలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో వాటికి సంబంధించి నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో పూర్తి నోటిఫికేషన్ ఒకసారి చూసిన తర్వాత
సో నెక్స్ట్ మంత్ ఈ మంత్ 13th నుంచి మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. సో మనకైతే రెగ్యులర్గా వరుసగా నోటిఫికేషన్స్ అయితే టీఎస్పీఎస్సీ నుంచి రిలీజ్ కావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సీరియస్గా ప్రిపేర్ కాండి. సో ముందు మనకి ఇంకా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇంకా గురుకులాలు కూడా ఇస్తారని చెప్పేసి అయితే మనం రెగ్యులర్గా న్యూస్లో చూస్తున్నాం. ప్రతి ఒక్కరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. సో మీకు మీ ప్రిపరేషన్లో మీకు యూజ్ అయ్యే విధంగా మన యాప్లో అయితే కొన్ని కోర్సెస్ తీసుకురావడం జరిగింది. టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే యాప్ను డౌన్లోడ్ చేసుకొని తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మీరు చాలా తక్కువ ప్రైస్లో సో చాలా మంచి బిట్స్ మీరు ప్రాక్టీస్ చేసుకునే విధంగా మన యాప్లో అయితే కోర్సెస్ ఉన్నాయి. ఒకసారి అయితే వాటిని అయితే చూడండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.